వెల్కమ్ టు ఆల్ఫాటెక్ అకాడమీ. ఏఎల్పి సిబిటి 2 పార్ట్ బిలో ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించిన వరకు క్లాసెస్ని మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట. ఫిట్టర్ ట్రేడ్లో మనకి సేఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే బేసిక్ ఫిట్టింగ్, ఆ తర్వాత అలా 14 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 14 చాప్టర్స్ని దాదాపుగా ఒక 28 మాడ్యూల్స్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఈ 28 మాడ్యూల్స్ మీరు దాదాపుగా రోజుకి ఒక 2 అవర్స్ కానీ మీరు స్పెండ్ చేసుకోగలిగితే దానికి ఇచ్చిన ఈ కోర్స్ అయిపోయిన వెంటనే ఏదైతే చాప్టర్ ఉందో ఆ చాప్టర్ తర్వాత మనకి ఎంసీక్యూస్ ఇవ్వడం జరిగింది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేసుకోగలిగితే ఈజీగా మనకి 75 మార్క్స్కి 28 మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవుతుంది. ఈజీగా మీరు కోర్స్ ఈజీగా క్లియర్ చేయడానికి వీలవుతుంది అనమాట. సో అందులో భాగంగా మనం ఈరోజు ఏంటంటే మెజర్మెంట్స్ అనే ఒక చాప్టర్ గురించి మనం తెలుసుకుందాం. అసలు బేసిక్గా మెజర్మెంట్స్ అంటే ఎందుకు? అసలు మెజర్మెంట్స్ మనకి ఐటీలో వచ్చింది, అదే డిప్లొమాలో కూడా ఉన్నది, ఇంజనీరింగ్లో కూడా మనకి మెజర్మెంట్స్ అంటే ఏంటి అనేది ఉంది. మనం ఇక్కడే కాదు, మీరు ఆల్రెడీ సిబిటి 1 క్లియర్ చేసేసారు కాబట్టి సిబిటి 2లో అంటే మనకి ఫిజిక్స్లో కూడా మనకి మెజర్మెంట్స్ అనే చాప్టర్ ఉంది. ఆ మెజర్మెంట్స్, బేసిక్ మెజర్మెంట్స్ అది కూడా ఇది ఒకటే, ఇంచుమించుగా ఒకటే ఉంటుంది. బట్ దీనిలో కొంచెం టెక్నికల్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. అక్కడ మనకి మినిమమ్ ఎంత విడ్త్ ఉంటుంది, లేకపోతే దాని యొక్క లీస్ట్ కౌంట్ ఎంత, ఇలాంటి మెజర్మెంట్స్ అడుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే ఏ మెటీరియల్తో తయారు చేస్తారు, ఏ స్కేల్ దేనికి వాడతారు, లాంటి టెక్నికల్ టర్మ్స్లో క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, అసలు ఇందులో ఒకసారి స్టార్టింగ్ నుంచి చూసుకుందాం. ఫస్ట్ మెజర్మెంట్స్ అనేది ఇప్పుడు యాక్చువల్గా తీసుకుంటే మనం ఎస్ఐ యూనిట్స్లో తీసుకుంటాం. మనం ఇప్పుడు వాడుతుంది సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎస్ఐ యూనిట్స్లో వాడుతుంది అనమాట. అందులో బేసిక్గా మనకి లీనియర్ మెజర్మెంట్సే ఉంటాయి అన్నీ కూడా. అంటే మనం మీటర్స్లోనే ఉంటుంది, ఎస్ఐలోనే మీటర్స్లోనే ఉంటుంది అనమాట. సో లీనియర్ మెజర్మెంట్స్, అందులో మనకి కన్వర్షన్స్. యాక్చువల్గా ఇది కోర్స్ ఎలా డిజైన్ చేయడం అంటే మనం నిమీ బుక్స్ తీసుకొని, నిమీ బుక్స్లో ఉన్న కాన్సెప్ట్ తీసుకొని దాన్ని మనకి ఎగ్జామ్కి ఎలాగ ఇస్తారు, ఎగ్జామ్కి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది తీసుకొని, ఒకవేళ నిమీ బుక్లో ఏదైనా టాపిక్ కానీ వాళ్ళు ఎగ్జామ్లో అడిగేది లేకపోతే దాన్ని యాడ్ చేసి మొత్తానికి మనం ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే మనం మ్యాక్సిమం మార్క్స్ మన ట్రేడ్ బిలో తెచ్చుకోవడానికి దోహదపడుతుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి 28 మార్క్స్ వస్తే సరిపోతుంది. బట్ ఈ కోర్స్ ఎలా డిజైన్ చేసామంటే ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఇచ్చినా, అంటే అది హార్డ్గా ఇచ్చినా, మీడియంగా ఇచ్చినా, లేకపోతే ఈజీగా ఇచ్చినా, ఎలాగిచ్చినా మీరు మాత్రం ట్రేడ్ పాస్ అయిపోయేటట్టు. ఈరోజు పేపర్ హార్డ్గా ఉంది కాబట్టి మనం పాస్ చేయలేకపోయాం అనే ఒక అభిప్రాయం లేకుండా పేపర్ ఏ రకంగా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసేటట్టు అన్ని రకాలుగా, అంటే ఎగ్జామ్లో ఎలాగిస్తారు, మనం ఏం చదవాలి అంతే, డైరెక్ట్ పిన్ టు పిన్ ఎలాగైతే ఆన్సర్ చేయాలో దాని గురించి డిజైన్ చేయడం జరిగింది. సో ఈ నిమ్మీ బుక్లో ఇచ్చినవన్నీ కూడా మనం తీసుకుంటాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నిమ్మీ బుక్ తీసి మనకు పేపర్ సెట్ చేస్తారు ఎవరన్నా కానీ, ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవాళ్ళు నిమ్మీ బుక్ బేస్ చేసుకునే వాళ్ళు ఎగ్జామ్ పేపర్ సెట్ చేస్తారు. సపోజ్ ఒకవేళ వచ్చిన పేపర్ సెట్ చేసి అతను నిమ్మీ బుక్ దాటి వెళ్ళకూడదు అని కానీ ఫిక్స్ అవుతే నిమ్మీ బుక్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ టచ్ చేయాలి. అది ఇప్పుడు అప్రోప్రియేటా కాదా అనేది వాళ్ళకి అనవసరం, వాళ్ళు ఎగ్జామ్లో అడిగేమా లేదా అనేది చూస్తారు. సో వాళ్ళ మైండ్ సెట్ పెట్టుకొని అట్ ద సేమ్ టైం ఒకవేళ నిమ్మీ బుక్ కాకుండా సిలబస్ తీసుకొని ఈ సిలబస్ని మనకి బయట టెక్స్ట్ బుక్స్ నుంచి ఏదైనా చూసి కానీ వాళ్ళు అడిగితే దానికి ఎలాగ ఆన్సర్ చేయాలి, ఏ విధంగా అయినా కానీ మనం ఎగ్జామ్ క్లియర్ చేసుకోవాలి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా. అంటే దీనికోసం 4-5 టెక్స్ట్ బుక్స్ చదివేసి ఆ 4-5 టెక్స్ట్ బుక్ని ఫిల్టర్ చేసి చేయడానికి స్టూడెంట్స్ దగ్గర టైం ఉండదు కాబట్టి మనం కోర్సులోనే ఇవన్నీ డిజైన్ చేయడం జరిగిందనమాట. సో నిమ్మీ బుక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ తీసుకొని మనం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం ఈరోజు ఫిట్టర్ ట్రేడ్ గురించి మనం చూస్తాం అనమాట. ఫస్ట్ ఇందులో ఏంటంటే ఈ నిమ్మీ బుక్స్లో ఉన్నవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఫస్ట్ నిమ్మీ బుక్స్లో మనకు ఉన్నది ఏంటంటే 1 మీటర్ = 1000 mm అన్నది. ఇది మనకు వెరీ బేసిక్ క్వశ్చనే అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే నిమ్మీలో కవర్ అయింది మనం స్కిప్ చేయకూడదు. మీకు ఎగ్జామ్లో బేసిక్లోనే అడగాలనుకుంటే బేసిక్స్లోనే అడుగుతారు. సో ఈ కోర్స్ చూడడం వల్ల అంటే ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్దాం అనుకుంటున్నాం. బట్ ఏంటంటే అట్ ద సేమ్ టైం ఏదైతే నిమ్మీలో వచ్చిన మెటీరియల్ని స్కిప్ చేయకుండా, అంటే నిమ్మీలో ఉన్నవి కూడా ఇంక్లూడ్ చేసే, ఒకవేళ ఈజీగా ఉన్నా కూడా ఆ పాయింట్ని స్ట్రెస్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి 1 మీటర్ = 1000 mm అని ఇచ్చారు. తర్వాత ఇది యాక్చువల్ 1 మీటర్ = 1000 mm. ఇది వెరీ వెరీ ఈజీ కన్వర్షన్. బట్ ఎవరైతే బేసిక్ స్టాండర్డ్స్ ఉన్నారో వాళ్ళ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. 1 సెంటీమీటర్ = 10 mm. ఓకే, తర్వాత 1 mm = 1000 మైక్రోన్స్ అనమాట. మైక్రోన్, దీన్ని మ్యూ అంటాం, దాన్ని మైక్రోన్స్ అని చదువుతాం.
యాక్చువల్గా ఇది బేసిక్గా ఏంటంటే స్టీల్ రూల్, స్టెయిన్లెస్ స్టీల్, అదే స్టీల్ రూల్ అంటాం దానికి. ఇలా స్టీల్ రూల్ ఉంటుంది. ఓకే, ఇందులో ఏంటంటే 1 మైక్రోమీటర్ అంటే మేము మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.001 mm. ఇవన్నీ కూడా కన్వర్షన్స్ అన్నమాట. బేసిక్గా బేసిక్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి కొంచెం స్టార్టింగ్ నుంచి వెళ్దాం. ఒకసారి అందులో బేసిక్స్లో నుంచి వెళ్దాం. ఓకే, ఇప్పుడు బ్రిటిష్ సిస్టమ్ మనం ఫాలో అవటం లేదు. బట్ ఏంటి, మనకి టెక్స్ట్ బుక్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది, నిమ్మీలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చారంటే దానికి అర్థం ఉంటుంది, మనం తెలుసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే మనం యాక్చువల్గా కొన్ని డిపార్ట్మెంట్స్ కొన్ని చూస్తుంటే వాటిలో ఇప్పుడు ఆ కొన్ని డిపార్ట్మెంట్స్ ఇంకా మనం బ్రిటిష్ స్టాండర్డ్స్లోనే కొన్ని ఫాలో అవుతున్నారు కొంతవరకు. అంటే చేంజ్ వచ్చింది, బట్ ఇంకా కొన్ని స్టాండర్డ్స్ కొన్ని బుక్స్లో కానీ కొన్ని మాన్యువల్స్లో కానీ పాత ఉండడం జరుగుతుంది. దానికోసం ఇవి కూడా మనం తెలుసుకొని గుర్తుపెట్టుకోవడం అనేది అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే తీసుకుంటే, రైల్వే మనకి బ్రిటిష్ కాలం నుంచి ఉంది కాబట్టి కొన్ని మాన్యువల్స్లోని పాత మాన్యువల్స్ కానీ పాత వాళ్ళ స్క్రిప్ట్స్లో కానీ చూస్తే ఈ స్టాండర్డ్స్ ఈ యూనిట్స్ ఉంటుంటాయి అన్నమాట. దానికోసం మన స్టూడెంట్స్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో నిమ్మీలో యాడ్ చేయడం జరిగింది. సో నిమ్మీలో ఇచ్చిన క్వశ్చనే వాళ్ళు అడుగుదాం అని అనుకుంటే ఖచ్చితంగా ఇవి అడిగారంటే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. కాబట్టి మనం తెలుసుకుందాం అనమాట. 1 foot ఈజ్ ఈక్వల్ టు 12 inches. ఒక అడుగు అంటాం కదా, 12 అంగుళాలు అంటారు అన్నమాట. ఇది బేసిక్గా. ఇప్పుడు మనం యాక్చువల్గా మనం ఎక్కడన్నా హౌస్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మన తాపీ మేస్త్రి వాళ్ళు అంటాం కదా, వాళ్ళు కూడా ఇంకా ఇటుకల్ని లేదంటే గోడ మెజర్మెంట్స్ని అడుగుల్లోనే కొలుస్తారు. వాళ్ళు గోడ కూడా ఇంచెస్లోనే చెప్తారు. అంటే 12 అంగుళాలు లేకపోతే 6 అంగుళాలు గోడ 12 అంగుళాలు అని అంటుంటారు అనమాట. ఇవన్నీ టర్మ్స్ అనమాట యాక్చువల్గా. ఓకే, ఇది కూడా ఒకసారి తెలుసుకుంటుండడం మంచిది అనమాట. 1 yard ఈజ్ ఈక్వల్ టు 3 feet, 3 అడుగులు అనమాట. 1 furlong ఈజ్ ఈక్వల్ టు 220 yards. 1 mile ఈజ్ ఈక్వల్ టు 8 furlongs. ఇవి బేసిక్గా నిమ్మీలో అడిగిన క్వశ్చన్స్, అంటే స్టార్టింగ్లో ఇచ్చిన క్వశ్చన్స్. ఇవి బేసిక్స్లో నేర్చుకోండి. అంటే స్టార్టింగ్ డోజే కొంచెం డిఫికల్ట్ కాకుండా ఈజీగా స్టార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు టెక్నికల్ టర్మ్స్ నెమ్మదిగా స్టార్ట్ చేద్దాం. ఇది స్టెయిన్లెస్ స్టీల్ రూల్ అని అంటాం మనం. ఇది స్టీల్ రూల్ ఇలా ఉంటుంది. ఓకే, ఈ స్టీల్ రూల్ ఇలా ఉంటుంది. ఇది స్టీల్ రూల్. ఇక్కడ మనం టెక్నికల్గా అడగాలనుకుంటే ఈ స్టీల్ రూల్ అనేది మెటీరియల్ దేంతో తయారు చేస్తారు, ఈ స్టీల్ రూల్ అనేది ఏ మెటీరియల్ వాడతారు అనే క్వశ్చన్ అడుగుతారు. సో దీన్ని ఏంటి, మనం స్ప్రింగ్ స్టీల్, ఆప్షన్స్లో స్ప్రింగ్ స్టీల్ కానీ ఉంటే స్ప్రింగ్ స్టీల్, లేకపోతే HCS హై కార్బన్ స్టీలు, ఇలా టంగ్స్టన్ స్టీలు ఇలా ఉంటాయి. అందులో మనకి ఆప్షన్స్లో స్ప్రింగ్ స్టీల్ ఉంటే దాన్ని టిక్ పెట్టాలి. ఒకవేళ స్ప్రింగ్ స్టీల్ ఇవ్వలేదు అని అంటే ఖచ్చితంగా మనకి స్టెయిన్లెస్ స్టీల్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక మెటీరియల్తో తయారు చేస్తారు. రెండు కూడా ఇవ్వరు. ఇంక కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది, ఒకవేళ ఆప్షన్స్లో 2 ఇస్తే ఏంటంటే ఆప్షన్స్లో 2 ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు అనమాట. ఒకవేళ ఆప్షన్స్లో 2 కానీ ఇస్తే ఆ క్వశ్చన్ దాన్ని మన స్టూడెంట్స్ క్లెయిమ్ చేసుకుంటారు. క్లెయిమ్ చేసుకున్నాక ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి తప్పిదాలు జరగవు. ఇలా ఎప్పుడైనా 6 అని ఇస్తే ఖచ్చితంగా ఒకటే అడుగుతారు, 2 అడగరు. ఓకే, మెటీరియల్స్ ఆఫ్ హై స్పీడ్, ఇది స్టెయిన్లెస్ మన స్టీల్ రూల్ అంటే ఈ 2 మెటీరియల్స్ వాడతాం. ఓకే, దాని తర్వాత దాని సైజెస్ ఇది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, బట్ సైజెస్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ 150 mm, 300 mm, 600 mm. ఇవి బేసిక్ సైజెస్ ఆఫ్ ద రూల్ అనమాట, స్టీల్ రూల్ అనమాట. దాని తర్వాత యాక్యురసీ అడుగుతారు, ఇది కొంచెం ఇంపార్టెంటే. 0.5 mm అనమాట. ఇప్పుడు మనం స్టీల్ రూల్ తీసుకుంటే ఇలా ఉంటాం కదా, ఇక్కడ ఈ డిస్టెన్స్ ఉంది కదా, లీస్ట్ కౌంట్ అంటాం దీన్ని, 0.5 mm. ఇది ఈజీగా అడగాలనుకుంటే ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. ఇది చాలా ఈజీ క్వశ్చన్. బేసిక్గా దీనికి ప్రిపరేషన్ అవసరం లేదు, జస్ట్ స్కేల్ మెజర్మెంట్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు కూడా చేయడం అవుతుంది. అంటే ఇది వెరీ వెరీ ఈజీగా అడగాలనుకుంటే. వాళ్ళ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే దాదాపుగా 80:20 ఉంటుందంట. 80 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, 20 క్వశ్చన్స్ కొంచెం టఫ్ నుంచి మీడియం కన్నా కొంచెం అబవ్గా ఉంటుంది. అది అన్నమాట. అందులో మనం కొంచెం ప్రిపేర్ అయితే 100 కూడా పెట్టడానికి అవకాశం, 100% కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఈజీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి అన్నమాట, చూసిన వెంటనే పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే పారలాక్స్ ఎర్రర్ అంటారు. పారలాక్స్ ఎర్రర్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ పారలాక్స్ ఎర్రర్. వాట్ ఈజ్ పారలాక్స్ ఎర్రర్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. అందులో ఆప్షన్స్ ఏంటంటే మనం ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకుంటున్నాం, ఆ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనం ఇలా చూడం, స్కేల్ ఇలా పెట్టి ఇలా చూడం,
మనం ఇలా చూస్తాం, 90 డిగ్రీస్లోనే చూడాలి, దాన్ని ప్యారలాక్స్ అంటారు అనమాట. ఇది ప్యారలాక్స్ ఎర్రర్. 90 డిగ్రీస్ కన్నా అబవ్ పెట్టుకుంటే దానికి ప్యారలాక్స్ ఎర్రర్ అంటారు. డైరెక్ట్గా మనం ఇలా చూస్తేనే మనకి స్టీల్ ఏదైనా రూల్లో మెజర్మెంట్స్ అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఇలాగ ఎప్పుడు కూడా ఇలా చూస్తే మనకి ఇక్కడ కనబడుతుంది కదా 9 దగ్గర, మనం స్ట్రైట్గా 90 డిగ్రీస్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంది ఏంటంటే 10 చూద్దాం, 10 చెప్తున్నాడు ఎగ్జాంపుల్. సో ఇలా అవి చూస్తే ఇలా 90 డిగ్రీస్లో చూస్తే మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది. మనం ఎప్పుడైనా డ్రాయింగ్ వేసేటప్పుడు కూడా మనం స్టీల్ రూల్ పెట్టుకొని ఇలా చూస్తాం కాబట్టి 90 డిగ్రీస్లో ఉంటుంది. ఇలా పెట్టుకొని ఇలా ఫోకస్ చేయం కాబట్టి ఇలా పెట్టుకొని చూస్తాం అనమాట. దాన్నే ప్యారలాక్స్ ఎర్రర్ అంటారు. ఇలా పెట్టుకొని చూస్తే దానికి ఎర్రర్ వస్తుంది. సో దాన్ని కరెక్ట్గా స్ట్రైట్గా 90 డిగ్రీస్లో చూడాలి. ఓకే, ఇక్కడ స్టీల్ రూల్స్లో స్పెషలైజ్డ్ స్టీల్ రూల్స్ అంటే మామూలు రూల్స్ అనేది స్టీల్ రూల్ జనరల్గా మనకు స్ట్రైట్ స్టీల్ రూల్ చూసుకున్నాం. ఇప్పుడు ఇందులో స్పెషలైజ్ ఏమైనా ఉన్నదా అంటే ఏంటి, ఇప్పుడు మనకి నేరో స్లాట్స్ ఉన్నాయి, కీ హోల్స్ ఉన్నాయి, స్లాట్స్ మనం మిల్లింగ్ మిషన్లో వాటిలో స్లాట్స్ కట్ చేసాం. వాటిని స్లాట్లు కట్ చేయాలంటే మనకు స్టీల్ రూల్ సరిపోవట్లేదు, మనం జనరల్గా వాడే స్టీల్ రూల్ సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేస్తామంటే నేరో స్టీల్ రూల్ అంటే కొంచెం సన్నగా ఉంటుంది, అది కొంచెం స్లీక్గా సన్నగా ఉంటుంది అనమాట. దాంతో మనం ఇలా మెజర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది దేనికి, కీవేస్కి బ్లైండ్ హోల్స్ అంటే దాని యొక్క డెప్త్ ఎంత ఉందో తెలియని దాన్ని బ్లైండ్ హోల్స్ అంటాం అనమాట. ఆ బ్లైండ్ హోల్స్ లేదా కీ హోల్స్ అంటే మనం లేత్ మిషన్లో కీ స్లాట్స్ ఉంటాయి లేత్ మిషన్లో, దాన్ని మెజర్ చేయడానికి కూడా ఈ నేరో రూల్ని వాడతాం అనమాట. ఇంకొక రూల్ వచ్చేటప్పటికి మనకి షార్ట్ రూల్ అంటాం. షార్ట్ రూల్ ఏంటంటే ఇక్కడ 5 స్టీల్ రూల్స్ ఇది ఒక సెట్ లాగా వస్తుంది అనమాట. దీన్ని ఇలా పట్టుకొని మనం దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడ మనం ఎక్కడైతే మెజర్ చేయాలో దాన్ని ఇలా చూడడం జరుగుతుంది అనమాట. ఈ స్టీల్ రూల్ ఇది 1 2 3 4 5 సెట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైతే ఇది ఉందో మనకి 1/4 ఇంచు లేదంటే 3/8 ఇంచు లేకపోతే 1/4 ఇంచు ఇలాగా డిఫరెంట్ స్టీల్ రూల్స్ ఉంటాయి. మనం రన్నింగ్లో ఉండగానే అంటే ఒకవేళ సపోజ్ మనం టర్నింగ్ చేస్తున్నాం అని అనుకుందాం, ఏదైనా మెటీరియల్ని లేత్లో టర్న్ చేసినప్పుడే దీన్ని డైరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట. ఈ స్లాట్ ఇక్కడ ఉంది కదా దీన్ని తీసేసి దీన్ని ఇన్సర్ట్ చేస్తాం. ఒకవేళ మనకి ఇది అవసరం అయితే దీన్ని ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఎంతవరకు మెజర్ చేయాలనేది మనం ఇక్కడ దాన్ని బట్టి ఇక్కడ మెజర్ చేస్తాం. ఇది షార్ట్ రూల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ట్యాపర్డ్ స్టీల్ రూల్ అంటే స్ట్రైట్గా లేకుండా కొంచెం ట్యాపర్గా, కొంచెం ఇక్కడ మరీ స్లీక్గా ఉంది, ఇలా కాకుండా ఇలా ఉంటుంది స్టీల్ రూల్. ఇలా ట్యాపర్ రూల్ ఉంది. ట్యాపర్ రూల్ అంటే మనకి ఎక్కడైతే కీ హోల్ స్లాట్స్ ఉన్నాయో కొంచెం ట్యాపర్ స్లాట్స్ ఉన్నాయో దాన్ని మెజర్ చేయడానికి కొంచెం ట్యాపరింగ్ అంటే ఇలా ఉంటుంది. ఏదైనా ఇలా స్టార్ట్ అయ్యి ఇలాగ స్ట్రైట్గా లేకుండా కొంచెం ఇలా అంటే దీన్ని ట్యాపర్ అంటారు అన్నమాట. ఇలాంటి దాన్ని మెజర్ చేయడానికి మనం ట్యాపర్ రూల్ వాడతాం అన్నమాట. ఇలాంటి స్లాంట్గా ఉన్న దాన్ని మెజర్ చేయడానికి మనం ట్యాపర్ రూల్స్ వాడతాం అన్నమాట. వై ద ట్యాపర్ రూల్స్ యూజ్డ్ అంటే అక్కడ ఏదైతే స్ట్రైట్గా లేదో దాన్ని మెజర్ చేయడానికి ట్యాపర్ రూల్స్ వాడతాం. ఒకసారి ఇవి మనం పిక్చర్ వేసి చూసాం. దీన్ని ఒకసారి థియరీగా ఎలాగ ఉంటుంది దానికి థియరీ కాన్సెప్ట్లో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేరో స్టీల్ రూల్ చూసాం కదా. నేరో స్టీల్ రూల్ యూజ్డ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ద కీవేస్ అని చెప్పుకున్నాం కదా. మనం లేత్ మిషన్లోని వాటిలో కీవేస్ ఏదైతే ఉంటాయో ఆ కీవేస్ యొక్క డెప్త్ని మెజర్ చేయడానికి మనం ఈ నేరో స్టీల్ రూల్ వాడతాం అనమాట. ఓకే, తర్వాత బ్లైండ్ హోల్స్ అంటే మనకి డెప్త్ తెలీదు, లోతు ఎంత ఉందో తెలీదు, దాన్ని మనం మెజర్ చేయడానికి అంటే నేరోగా ఉన్న బ్లైండ్ హోల్స్ అంటే మనకి ఏదైతే స్టీల్ రూల్ ఉందో ఆ స్టీల్ రూల్ మనం పెట్టలేనంత నేరోగా సన్న స్లాట్ ఉంటుంది. అంటే చిన్న స్లాట్ ఉంటే దాన్ని బ్లైండ్ హోల్ ఎంత డెప్త్ ఉందో కొలడానికి మనం ఇది వాడతాం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఏంటంటే డెప్త్ గేజ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా బ్లైండ్ హోల్కి వాడతాం. బట్ అది వేరే ఇది వేరే. ఇది నేరో స్టీల్ రూల్ అనేది ఇది వేరే. ఇక్కడ డెప్త్ గేజ్ కూడా మనం బ్లైండ్ హోల్స్ కొలడానికి వాడతాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ బ్లైండ్ హోల్స్ చూసుకోవాలి. ఆప్షన్స్లో నేరో స్టీల్ రూల్ ఇచ్చాడంటే డెప్త్ గేజ్ ఇవ్వడు, అది గేజెస్లో వస్తుంది స్టీల్ రూల్లో అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. డెప్త్ గేజ్ వచ్చినప్పుడు ఆ టాపిక్ చెప్పుకుందాం. ఇప్పుడైతే స్టీల్ రూల్ గురించి చెప్పుకుందాం. ఇది బ్లైండ్ హోల్స్ కొలడానికి వాడతారు. ఏదైనా జాబ్ యొక్క బ్లైండ్ హోల్స్ కొలడానికి వాడతారు. ఆర్డినరీ స్టీల్ రూల్ పనిచేయని దగ్గర వేర్ ద ఆర్డినరీ స్టీల్ రూల్ కెనాట్ బి నాట్ రీచ్.
ఆర్డినరీ స్టీల్ రూల్ రీచ్ అవ్వలేని చోట మాత్రమే దీన్ని మనం ఉపయోగిస్తాం. ఓకే, విడ్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 5 mm, థిక్నెస్ ఈజ్ 2 mm. విడ్త్ ఎంత ఉంటుంది, దాని యొక్క విడ్త్ 5 mm ఉంటుంది, థిక్నెస్ వచ్చేటప్పటికి 2 mm. అది కామనే, దేనికైనా కానీ 2 mm థిక్నెస్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇందాక మనం చూసాం కదా షార్ట్ స్టీల్ రూల్ అని చెప్పుకున్నాం కదా, ఇది షార్ట్ స్టీల్ రూల్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ నేరో స్టీల్ రూల్ చెప్పుకున్నాం, ఇప్పుడు షార్ట్ స్టీల్ రూల్. ఇవి 5 సెట్స్ ఉంటాయి, 1 2 3 4 5 సెట్స్ ఉంటాయి అనమాట ఇవి. ఓకే, దీని గురించి చూద్దాం. ఓకే, ఇది కన్సిస్ట్ ఆఫ్ 5 స్మాల్ సెట్స్. ఓకే, 5 స్మాల్ సెట్స్ ఉంటాయి, దీన్ని బ్లేడ్స్ అని కూడా అంటాం. ఇది మెజరింగ్ కన్ఫైన్డ్ ఆర్ హార్డ్ టు రీచ్. ఏదైతే మెజరింగ్ కన్ఫైన్డ్ అంటే అక్కడ మనం సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం రన్ అవుతుంది, మెటీరియల్ రన్నింగ్ ప్రాసెస్, మిల్లింగ్ కానీ లేదంటే టర్నింగ్ కానీ ఎక్కడన్నా అవుతుంది, అలాంటి దగ్గర లేకపోతే పెద్ద స్కేల్ పెట్టలేం. అంటే ఇప్పుడు ఇంత స్కేల్ ఉందనుకున్నాం, సపోజ్ ఇంత స్కేల్ ఉందనుకున్నాం, ఈ స్కేల్ పెట్టి ఇలా మనం మెజర్ చేయాలి. బట్ అక్కడ మనకున్న స్లాట్ అయితే మాత్రం చిన్నగా ఇంత స్లాటే ఉంది, ఆ స్లాట్లో ఈ స్టీల్ రూల్ పెట్టలేం. సో దానికి ఏం చేస్తామంటే ఈ ఎంతైతే స్లాట్ ఉందో అంతకు సంబంధించినంత వరకు మనకి 5 వెరైటీస్ ఆఫ్ బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్స్ని దీనికి ఇలాగ మనం ఇన్సర్ట్ చేస్తాం, ఇక్కడ ఇలా ఇన్సర్ట్ చేస్తాం. ఇలా ఇన్సర్ట్ చేసి దీన్ని ఇలా పట్టుకొని వెళ్ళి మనం ఎక్కడ స్లాట్ చిన్న స్లాట్ ఉందో ఆ స్లాట్ ఇలా పెట్టి మనం జస్ట్ మెజర్ చేస్తాం అన్నమాట. అది నేరో స్టీల్ రూల్ అంటే. ఇది ఒక సెట్ అనమాట, అంటే 5 పార్ట్లు కలిపి ఉంటుంది కాబట్టి దాన్ని సెట్ అని అంటాం అనమాట. వేర్ నార్మల్ లాంగ్ స్టీల్ రూల్ కెనాట్ బి యూజ్డ్, సూటబుల్ ఫర్ ఇన్సైడ్ మైక్రోమీటర్స్, ఇన్సైడ్ మెజర్మెంట్స్. మనం చెప్పుకున్నాం కదా ఇన్సైడ్ మెజర్మెంట్స్కి ఇది పనిచేస్తుంది. దాని తర్వాత ఏం చెప్పా, ఇది గ్రూవ్స్, షార్ట్ షోల్డర్స్ అంటే తెలుసు కదా, ఇలా మనకి ఏదైనా ఇలా దీన్ని ఏదైనా షోల్డర్ కట్ చేస్తాం కదా, ఇలా షోల్డర్ కట్ చేసినప్పుడు ఈ షోల్డర్స్ యొక్క లెంత్ తెలుసుకోవడానికి గ్రూవ్స్ అంటే ఇలా ఉన్నాయి అనుకుందాం. సపోజ్ ఈ గ్రూవ్ ఉంది కదా, ఈ గ్రూవ్స్ని కొలడానికి కూడా దీన్ని వాడతాం అనమాట. ఓకే, దాని తర్వాత రీసెస్ అన్నా కూడా స్లాట్స్ అన్నా ఒకటే. రీసెట్ అంటే ఈ సందులు ఉంటాయి కదా, అలా స్ట్రైట్గా ఉంటాయి రీసెస్. ఆ రీసెస్ని కొలడానికి కీవేస్, మనం కీవేస్ అని చెప్పుకున్నాం కదా, లేత్ మిషన్లో మనకి కీవేస్ ఉంటాయి, దాన్ని కొలడానికి కూడా ఉపయోగిస్తాం. ఓకే, ఇన్ కామన్లీ యూజ్డ్. మనం ఎప్పుడు వాడతాం, షేపింగ్ మిషన్లో వాడతాం, నెక్స్ట్ స్లాటింగ్ మిషన్లో వాడతాం, మిల్లింగ్ మిషన్లో వాడతాం, అండ్ టూల్ అండ్ డై వాడతాం కదా, అలాంటి సందర్భాల్లో కూడా ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇది బెంచ్ వర్క్ చేసేటప్పుడు ప్రెసిషన్ టూల్ అనమాట. బెంచ్ వర్క్ ఏదైతే చేస్తున్నామో అప్పుడు ప్రెసిషన్ టూల్ అవుతుంది అనమాట. ఇందులో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీని ఒక మెటీరియల్ అడుగుతాడు, అది HCS అనమాట, హై కార్బన్ స్టీల్. హై కార్బన్ షార్ట్ స్టీల్ రూల్ ఆర్ మేడప్ ఆఫ్ అని అడిగితే హై కార్బన్ స్టీల్ అనమాట. ఓకే, ఇందులో దాదాపుగా అడిగే క్వశ్చన్స్ ఇవే, ఈ టాపిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఇవే ఉంటాయి, ఇంచుమించుగా ఇవే ఉంటాయి. ఓకే, ఈ అవైలబుల్ లెంత్స్ అడిగాం కదా, 1/4 3/8 1 to 3/4 1 inch అనమాట. ఇది 1/4 అంటే ఏంటి, 1 inch 1/4 అని అన్నాం కదా, అంటే 1 inchని 4 parts చేసాము. 1 inchలో 4th part అనమాట ఆ ఒక స్టీల్ రూల్ బ్లేడ్ యొక్క లెంత్ అనమాట. అది మనం దీన్ని చెప్పుకుంటాం అలా ఉంటాయి. ఓకే, ఇది ఏంటంటే స్టీల్ రూల్ విత్ ట్యాపర్డ్ ఎండ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, సపోజ్ ఎక్కడైనా ఇలాగా ఇది స్టీల్ రూల్ అనుకుందాం, ఇక్కడ 10 ఉందంటే ఇలా వెళ్ళేటప్పటికి దాదాపుగా ఇక్కడ 8 ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇలా ట్యాపర్గా స్లాంట్గా ఉంటుంది కదా, దాన్ని కొలడానికి. ఎక్కడన్నా మనకి సందులు బాగా ఇరుకుగా ఉన్న ఎక్కడన్నా స్లాట్స్ ఉంటే దాన్ని మెజర్ చేయడానికి, ట్యాపర్ స్లాట్స్ని యూజ్ చేయడానికి మనం ఈ స్టీల్ రూల్ని వాడతాం అనమాట. స్టీల్ రూల్ విత్ ద ట్యాపర్డ్ అండ్ స్పెషల్లీ డిజైన్ ఫర్ మెజరింగ్ ద ఇన్సైడ్ డైమెన్షన్స్. ఇన్సైడ్ అంటే ఏదైనా లోపల, సపోజ్ ఇలా ఉంది, ఇలా ఉన్నప్పుడు ఈ మెజర్మెంట్స్ని దాన్ని ఏమంటామంటే ఇన్సైడ్ మెజర్మెంట్స్ అంటాం. అవుట్ సైడ్ మెజర్మెంట్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే దీన్ని అవుట్ సైడ్ మెజర్మెంట్స్ అంటాం. ఇన్సైడ్ అంటే డెప్త్గా లోపల కొలిచేదాన్ని ఇన్సైడ్ మెజర్మెంట్స్ అని అంటాం. ఈ ఇన్సైడ్ మెజర్మెంట్స్ కూడా ఏంటి, ట్యాపర్గా ఉన్నవన్నమాట. సపోజ్ ఇక్కడ ఏదో ఒక హోల్ ఉంది, ఇక్కడ రాసుకుందాం, ఇలా ఉంది. ఇప్పుడు మనం ఒక స్టీల్ రూల్ పోయిన పెట్టామనుకో, స్టీల్ రూల్ పెడితే సపోజ్ ఇలా వచ్చి ఇక్కడ ఆగిపోతుంది, ఇక్కడ ఎందుకంటే స్టీల్ రూల్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి. ఈ కింద స్లాట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇక్కడ ట్యాపర్గా ఉన్న స్టీల్ రూల్నే వాడాలి. ఇక్కడ కింద ట్యాపర్గా ఉంది కాబట్టి ఈ లోతులకు వెళ్ళి అక్కడ మెజర్ చేయడానికి అవుతుంది, కింద వరకు వెళ్ళడానికి. ఇలాంటి సందర్భంలో వచ్చినప్పుడు ఈ స్టీల్ రూల్ వాడడం జరుగుతుంది. ఓకే, ఇంకా బికాజ్ ఇట్స్ ఈజ్ నేరో అంటే సన్నగా ఉంటుంది,
అండ్ ట్యాపరింగ్ టిప్. ఈ టిప్ ట్యాపర్గా ఉంటుంది కాబట్టి ట్యాపర్ హోల్లోకి వెళ్తుంది అనమాట. ఇది యాక్చువల్గా ఫేవరెట్ టూల్ అమాంగ్ ద మెషిన్ మెకానిక్స్కి ఇది ఒక ఫేవరెట్ టూల్ అని అంటారు. అంటే కొన్ని ఎక్కువ మనకి ట్యాపర్డ్గా ఉన్నప్పుడు యాక్యురేట్గా మెజర్మెంట్స్ రావాలంటే ఈ ట్యాపర్ టూల్ని వాడడం జరుగుతుంది. ఓకే, నేరో స్లాట్స్ని, గ్రూవ్స్ని రీసెస్ అని చెప్పుకున్నాం, సందులని స్లాట్స్ ఉంటే దాన్ని రీసెస్ అంటాం అనమాట. ఇవన్నీ వాడడానికి ఈ ట్యాపర్ స్టీల్ రూల్ వాడడం జరుగుతుంది. ఓకే, ఇవి మనం త్రీ టైప్స్ ఆఫ్ స్టీల్ రూల్స్, స్పెషలైజ్డ్ స్టీల్ రూల్స్ అని చెప్పుకున్నాం. అవి 3 కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెజరింగ్ చేసేటప్పుడు డేటా మనకు కావాలి. ఎప్పుడైతే మనం మెజర్ చేస్తామో ఏదైనా ఒక సర్ఫేస్ని మెజర్ చేస్తే మనం బాటమ్ రిఫరెన్స్ కావాలి. సపోజ్ ఇప్పుడు నన్ను మెజర్ చేసేటప్పుడు చూసుకుంటే మనం గ్రౌండ్ మీద ఉంటాం ఫ్లాట్గా. ఎప్పుడైనా మనం మెజర్ చేసేటప్పుడు గ్రౌండ్ మీద ఫ్లాట్గా ఉంటాం, దాన్ని డేటమ్ అంటాం అనమాట. ఎక్కడైనా రిఫరెన్స్ చేసేటప్పుడు దాన్ని మెజర్ చేస్తాం. మెజర్ చేసేటప్పుడు ఎవరైనా మీ హైటే మెజర్ చేయాలంటే డేటమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి పై వరకు మెజర్ చేస్తాం. అంటే 1 సైడ్ సరిపోతుంది. అంటే మీరు సపోజ్ 5.10 ఉన్నారనుకుందాం, ఈ కింద నుంచి పై వరకు తీసుకుంటే 1 పాయింట్ సరిపోతుంది. బట్ అదే ఏదైనా మన ఆబ్జెక్ట్ని మెజర్ చేయాలి అంటే సపోజ్ ఏదైనా ఒక సర్కిల్ ఉంది, లేదంటే ఒక హోల్ ఉంది, ఆ హోల్ని మనకి ఒక ఆబ్జెక్ట్లో ఎక్కడ ఉంది అని మెజర్ చేయాలంటే ఏం చేయాలి? రిఫరెన్స్ పాయింట్ ఫస్ట్ ఇక్కడ నుంచి బాటమ్ నుంచి ఒక రిఫరెన్స్ పాయింట్ తెచ్చుకోవాలి. ఈ హైట్లో నుంచి ఎంత రిఫరెన్స్ పాయింట్ ఉందో తెచ్చుకోవాలి. అంటే 2 పాయింట్స్, ఈ లెవెల్లో ఒక పాయింట్, ఈ లెవెల్లో ఒక పాయింట్, ఈ 2 కోయిన్సైడ్ అయిన దగ్గర మనకు సర్కిల్ యొక్క యాక్సెస్ పెట్టుకుంటాం. అంటే ఒక మెజర్మెంట్కి డేటమ్ కావాలంటే, ఏదైనా మెజర్మెంట్ ఇవ్వాలంటే డేటమ్కి ఎన్ని పాయింట్స్ ఉండాలంటే 2 రిఫరెన్స్ పాయింట్స్ ఉండాలి. ఫస్ట్ది హారిజాంటల్, రెండోది వెర్టికల్. అక్కడ పెట్టుకొని ఆ పాయింట్ దగ్గర మనం ఒక సర్కిల్ కానీ, లేదంటే అది బేస్ చేసుకొని ఒక స్క్వేర్ కానీ, లేదా ఏదైనా ఒక మెజర్మెంట్స్ గీయడానికి అవుతుంది. ఏదైతే మనం బేస్ చేసుకుంటున్నామో దాన్నే డేటమ్ అంటాం, డేటమ్ లైన్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది ఎగ్జాంపుల్, దాని యొక్క డేటమ్ ఇది తీసుకున్నాం అనమాట. ఈ సర్ఫేస్ పెట్టుకున్నాం, ఈ సర్ఫేస్ని బేస్ చేసుకొని మెజర్మెంట్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ 3000 అని చెప్పాం. ఓకే, ఎగ్జాంపుల్ 3000 అన్నాం ఇక్కడ వరకు. అదే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది యాక్చువల్గా 5000 వస్తుంది ఇక్కడ నుంచి. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 5000 and 3000 పోతే ఇది 2000 ఉంటుంది. యాక్చువల్గా రిఫరెన్స్ ఎలా తీసుకున్నాం? ఇక్కడ నుంచి తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఈ స్లాంట్కి తీసుకున్నాం. దాని తర్వాత ఎక్కడికి? ఇక్కడికి తీసుకున్నాం. అంటే ఈ స్లాంట్, ఈ యొక్క తలం అంటాం కదా, ఈ యొక్క ఈ ప్లేన్కి తీసుకున్నాం. సో ఇలా రిఫరెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ లెవెల్లో ఇచ్చాం మనం. అదే పాయింట్ ఇటు నుంచి కూడా ఇవ్వాలి కదా, ఇటు నుంచి తీసుకుంటే సపోజ్ ఇక్కడ 4000 ఉంది, ఇటువైపు నుంచి తీసుకుంటే 4000. ఇలా రిఫరెన్స్ అనమాట. రిఫరెన్స్ ఇవ్వడం కోసం దీన్ని డేటమ్ లైన్ అంటాం అనమాట. అంతవరకు తెలుసుకోండి. ఇక్కడ డెఫినేషన్ మీకు ఎవరైనా రాసుకోవాలి అని అనుకుంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే ఒకసారి చూసుకోండి. ఏ రిఫరెన్స్ సర్ఫేస్ లైన్ ఆర్ పాయింట్ ప్రొవైడింగ్ ఏ కామన్ పొజిషన్ ఫర్ మెజర్మెంట్స్. ఈ రిఫరెన్స్ లైను ఇటువైపు నుంచి మన రిఫరెన్స్ లైను ప్రొవైడెడ్ ఫర్ మెజరింగ్కి మనకు కావాల్సినప్పుడు ఒక రిఫరెన్స్ లైన్ ఏదైతే తీసుకుంటామో దాన్నే డేటమ్ అని అంటాం అనమాట. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్, అవి ఎగ్జామ్లో అడిగే పాయింట్స్ ఒకసారి చూద్దాం. 2 డేటమ్ రిఫరెన్సెస్ ఆర్ రిక్వైర్డ్ టు ద పొజిషన్ ఇన్ ఏ పాయింట్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా కానీ ఒక పాయింట్ని కానీ మనం రిప్రజెంట్ చేయాలంటే దానికి 2 రిఫరెన్స్ పాయింట్ ఉండాలి. వెర్టికల్ ఒకటి, హారిజాంటల్ ఒకటి. అంటే అది ఆ ఆబ్జెక్ట్ ప్రకారం. నువ్వు 2Dలో అంటే 2 డైమెన్షన్లో కానీ మనకి ఫిగర్ కానీ ఇస్తే మనకు వెర్టికల్, హారిజాంటల్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం డేటమ్ బట్టి మనం తీసుకుంటాం. ఓకే, మేకింగ్ టేబుల్స్, సర్ఫేస్ ప్లేట్స్, యాంగిల్ ప్లేట్స్, వి బ్లాక్స్, ఇవన్నీ కూడా మార్కింగ్ ప్లేట్స్. ఇది యాక్చువల్గా మార్కింగ్ టేబుల్స్, లేకపోతే సర్ఫేస్ ప్లేట్స్, యాంగిల్ ప్లేట్స్, వి బ్లాక్స్, ఇవన్నీ కూడా ఏదైనా మనం మార్కింగ్ చేసిన తర్వాత మెజరింగ్ చేస్తాం. ఫస్ట్ మెజరింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేస్తాం. వీటన్నిటికీ మనకి ఇవి యూజ్ అవుతాయి. అంటే దీనికి 0 ఎర్రర్ ఉంటుంది అనమాట. అంటే సపోజ్ వి బ్లాక్ ఉందనుకుందాం. వి బ్లాక్ దేనికి వాడతామంటే ఏదైనా సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇలా ఉంటుంది వి బ్లాక్. సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ మనం మెజర్ చేయాలంటే ఈ వి బ్లాక్లో ఇలా పెడతాం. ఇప్పుడు ఉంది కదా, దీన్ని ఇలా మెజర్ చేయాలంటే వి బ్లాక్లో పెట్టి ఇక్కడ మనం మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేయడానికి అవుతుంది సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ వి బ్లాక్.
ఓకే, యాంగిల్ ప్లేట్స్ కూడా మన యాంగిల్ ప్లేట్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ స్లాట్స్ ఉంటాయి, ఇక్కడ స్లాట్ ఉంటుంది. ఇవి వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. జస్ట్ ఇప్పుడు మెజర్మెంట్స్ అనే టాపిక్ తెలుసుకుందాం, అవి ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ వి బ్లాక్స్ ఏంటి, యాంగిల్ ప్లేన్స్ ఏంటి, సర్ఫేస్ ప్లేట్ ఏంటి, మార్కింగ్ ప్లేట్, ఇవన్నీ కూడా తర్వాత తెలుసుకుందాం. ఇవి ఎందుకంటే ఎగ్జాంపుల్స్, ఇవి డాటమ్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ప్లేట్ తీసుకుంటే ఇది ఒక డాటమ్ అయింది, ఇది ఒక డాటమ్ అయింది. ఇప్పుడు వి బ్లాక్ తీసుకుంటే ఇలా పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక డాటమ్ అయింది, ఇది డాటమ్. ఇక్కడ నుంచి మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇది డాటమ్ అయింది అనమాట. సో డాటమ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం కోసం వీటిలన్నిటికి కూడా మార్కింగ్ టేబుల్, సర్ఫేస్ ప్లేట్స్, యాంగిల్ ప్లేట్స్, వి బ్లాక్స్, వీటన్నిటికి కూడా డాటమ్ ఉంటుంది. దాని నుంచే మనం బేస్ చేసుకొని మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఈ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత మనం దాన్ని పర్మనెంట్గా మార్క్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ పెన్సిల్తో కానీ లేదంటే ఏదైనా ఒక ఇది మన మార్కర్తో కానీ మార్క్ చేసుకుంటాం. ఫస్ట్ అది మార్కింగ్ అయిపోతుంది. ఇంత మెజర్మెంట్స్ అని మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న దాన్ని ఏదో పెన్సిల్ ఉన్న దాన్ని మనం స్క్రైబర్ పెట్టి దాన్ని గట్టిగా గీస్తాం. దాన్ని మార్కింగ్ అని అంటాం అనమాట. ఓకే, పర్మనెంట్గా మార్క్ చేస్తాం. స్క్రైబర్స్ ఉంటాయి. స్క్రైబర్స్ ఏంటంటే ఐరన్ అదే మనకి హెచ్సిఎస్లో మెటీరియల్ ఉంటుంది, దాంతో స్క్రైబ్ చేసుకోవడానికి అవుతుంది. అది కూడా ఒకసారి నెక్స్ట్ తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ వరకు డాటమ్ అయిపోయింది. ఈ డాటమ్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మార్కింగ్ అది ఎలా చేస్తాం. ఇప్పటివరకు మనం డాటమ్ వరకు చూసుకున్నాం, స్టీల్ రూల్స్ అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మెజర్ చేసాం, స్టీల్ రూల్తో మెజర్ చేయడం వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఐరన్ సపోజ్ ఎంఎస్ రాడ్ ఉంది, ఎంఎస్ అంటే మైల్డ్ స్టీల్ రాడ్ ఉంది. దాని మీద మనం చాక్ పీస్తో గీసామనుకోండి, లేత్ మిషన్ పెట్టుకొని వెళ్ళి పెడితే అది చెరిగిపోతుంది, మనకి మెజర్మెంట్ క్లారిటీ ఉండదు. దానికోసం ఏం చేస్తామంటే జస్ట్ ఒక స్లైట్ లైన్ అలాగా మార్కర్తో గీస్తాం అనమాట. అంటే దాన్నే స్క్రైబర్స్ అని అంటాం, మనం స్క్రైబర్ అని అంటాం. ఓకే, స్క్రైబర్ SCRIBERS అంటాం. స్క్రైబర్ డెఫినేషన్ కావాల్సి చూడండి. టు డ్రా లైన్స్ ఆన్ ద వర్క్ పీస్ టు ఇండికేట్ ద డైమెన్షన్స్ ఫర్ ఫైలింగ్ అండ్ మిషన్స్. అంటే ఒక మనం ఏదైనా ఒక వర్క్ పీస్ మీద మనం మార్క్ చేయడానికి, అంటే మనం ఏదైనా మార్క్ చేయడానికి కానీ, అంటే ఫర్దర్గా మిల్లింగ్ కానీ, మిషనింగ్ కానీ, లేదా టర్నింగ్ కానీ ఏదైనా చేయడానికి ఎంతవరకు రిమూవ్ చేయాలి, ఒక మెటీరియల్ ఎంతవరకు కట్ చేయాలనే దాన్ని మనం మార్క్ చేసుకుంటాం. ఆ మార్క్ చేయడానికి ఉపయోగించే టూల్నే దాన్ని మనం స్క్రైబర్ అని అంటాం అనమాట. ఇక్కడ స్క్రైబర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం అడుగుతారంటే మోస్ట్లీ దాన్ని ఒక మెటీరియల్ అడుగుతారు, స్క్రైబర్ మెటీరియల్ అడుగుతాడు. ఈ స్క్రైబర్ ఏంటి, HCl అంటే HCS అనమాట. హై కార్బన్ స్టీల్ ఉంటుంది, దాని యొక్క టిప్ ఉంటుంది కదా, ఈ టిప్ హార్డెన్ చేయబడి ఉంటుంది. ఇది హార్డెన్ అంటే ఇది కూడా మనకి మెటలర్జీలో వస్తుంది, అంటే మెటీరియల్ సైన్స్లో వస్తుంది. ఫర్దర్ క్లాసెస్లో మనం టాపిక్ వచ్చినప్పుడు దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఈ స్క్రైబర్ వరకు అయితే ఇది హార్డెన్ మెటీరియల్ ఉంటుంది. ఈ పాయింట్ హార్డెన్ చేయబడి ఉంటుంది అనమాట. అది ఒక ప్రాసెస్ అనమాట, హీట్ ట్రీట్మెంట్లో ఒక ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్ ద్వారా హార్డెన్ చేయబడడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత టెక్నిక్ యూస్ లైక్ ఏ పెన్సిల్ క్లోజ్ ద స్ట్రైట్ ఎడ్జ్. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఎందుకంటే మార్కింగ్ మనం పెన్సిల్ లాగా ఏదైతే పెన్సిల్ లాగా డ్రా చేస్తామో దానిలాగా ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, ఇది మనకి ఈ టిప్ వచ్చి హార్డ్ అండ్ టిప్ అని ఉంటుంది. ఇందులో క్వశ్చన్ అడగకపోవచ్చు, బట్ ఏంటంటే ఇది హార్డ్ అండ్ టిప్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఎప్పుడైనా కానీ ఇందులో ఇంకో సేఫ్టీ పాయింట్లో సేఫ్టీలో క్వశ్చన్ ఏంటి అడుగుతారంటే, ఇది హార్డ్ అండ్ టిప్ అయి ఉంటుంది కాబట్టి దీనికి ఏమిటంటే మనం కార్క్ అని అంటాం. కార్క్ CORCK అంటాం. కార్క్ అంటే తెలుగులో బెరడులా అంటాం. ఒక కార్క్లా ఉంటుంది, ఒక వుడ్ లాగా ఉంటుంది, సాఫ్ట్ వుడ్ లాగా ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు వాడినప్పుడు దీన్ని తీసుకెళ్ళి దాన్ని గుచ్చేసి ఉంచుతాం. అంటే ఏదైనా ఇప్పుడు మనకు బోల్డ్ అండ్ మెటీరియల్స్లో కలిసి ఉంటుంది, ఎక్కడైనా యూజ్ చేసేటప్పుడు ఇది గుచ్చుకొని మనకన్నా హ్యూమన్ ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళు కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ డ్యామేజ్ అవ్వకుండా మనం వుడ్ ఒకటి పెట్టి ఉంచుతాం, ఒక కార్క్ అని ఉంటాం, దాన్ని గుచ్చి ఉంచుతాం ఫస్ట్. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ ఏంటంటే దీన్ని ఎప్పుడు కూడా పాకెట్లో క్యారీ చేయకూడదు. అదొక ఇంపార్టెంట్ థింగ్. దీన్ని ఒక సేఫ్టీ ఒకవేళ కింద ఆప్షన్స్లో అడుగుతారు, ఈ పాకెట్లో క్యారీ చేయకూడదు అనేది ఒకటి. దీని గురించి స్క్రైబర్ గురించి వచ్చే క్వశ్చన్స్లో అవే ఉంటాయి మోస్ట్లీ. ఓకే, దీని యొక్క ఇంకొక మెటీరియల్ ఇదేంటంటే హార్డ్. దీనికి ఒక ప్రాపర్టీస్ ఏంటంటే హార్డ్గా ఉండాలి, వేర్ రెసిస్టెన్స్ ఉండాలి. వేర్ రెసిస్టెన్స్ అంటే త్వరగా అరగకూడదు అంటే అట్ ద సేమ్ హార్డ్ మెటీరియల్ అయి ఉండాలన్నమాట. ఓకే, ఇవి దీని గురించి స్క్రైబర్ గురించి బేసిక్గా. ఇందులో స్క్రైబర్ రకాలు ఏంటనేది చూద్దాం.